అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుసు రాశి వారికి ఆగస్టు 16, 17, 18, 19 తేదీలలో జరిగేది ఇదే. ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులు. ఆగస్టు 16, 17, 18, 19 తేదీలలో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీలలో ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 4 రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధనుసు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దాని వలన వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. ఈ ధనుసు రాశి వారు మామూలు వారు కాదు. ఎప్పుడూ కొత్తదనం కోసం తపన పడుతూ ఉంటారు. ఒక చోట కూర్చోవడం అస్సలు ఇష్టముండదు. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు, కొత్త అనుభవాలు ఇవే వీరి జీవితం. ముక్కుసూటిగా మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటారు. కడుపులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడరు. కానీ నేరుగా మాట్లాడే అలవాటు వల్ల కొందరికి కొంచెం కటువుగా అనిపించవచ్చు. అయినా వీరి ఉద్దేశం ఎప్పుడూ మంచిగా ఉంటుంది. స్వేచ్ఛ అంటే వీరికి ప్రాణం. ఎవరు అడ్డుపడితే వీరు నచ్చదు. మీరు మీ దారిన మీరే వెళ్ళాలనుకుంటారు. ఒకసారి టార్గెట్ పెట్టుకున్నారంటే ప్రాణం పెట్టి సాధిస్తారు. స్నేహాలు మీకు చాలా ముఖ్యం. ఎవరికైనా సహాయం చెయ్యాలి అనిపిస్తే 2 సార్లు ఆలోచించరు. మనసు నిర్మలంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అది కూడా మీ ఉత్సాహం వలనే. మీరు కలలు కన్నప్పటికీ ఆ కలలను నిజం చేసుకునే ధైర్యం కూడా మీలో ఉంటుంది. అందుకే మీ జీవితం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో శ్రమిస్తారు, ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ధనుసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 4 రోజులలో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ధనుసు రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి చూస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరు ఎవరికీ మోసం చెయ్యరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈ 4 రోజులలో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ధనుసు రాశి వారికి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు ధనుసు రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఈ 4 రోజులలో కాలం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి జీతం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ధనుసు రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితోనే చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను తట్టుకున్నారు. నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేశారు. కష్టాలలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయలేదు. ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉన్నారు. అయినా వీరికి ఈ 4 రోజులలో ఒక స్త్రీ వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది.
ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 4 రోజులు దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. ఈ 4 రోజులు మీ ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటారు. అది ఏ రూపంలోనైనా జరగవచ్చు. దాని వలన అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ 4 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉంచకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతకు పూజ చేయండి. అమ్మవారికి ఎర్రని పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండి దీపాలను వెలిగించండి. దాని వలన అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగనేది ఉండదు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఎప్పుడూ చూడని డబ్బును చూస్తారు. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం సాగిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. మీకు తగిలే ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని ఆ అమ్మవారే కాపాడారు. ఈ 4 రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దాని వలన మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. మీకున్న శత్రువులు మొత్తం తొలగిపోతారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఒకసారి దుర్గామాతను తలుచుకోండి. అన్నీ తొలగిపోతాయి. నిరంతరం అమ్మవారి నామాన్ని జపించండి. మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి. ఆ అమ్మవారే స్వయంగా మీకు తోడుగా ఉన్నారని మర్చిపోకండి. అమ్మవారి మనసు చాలా సున్నితమైనది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి ఆపద రానివ్వరు. ధనుసు రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా వదిలిపెట్టరు. వీరికి యాటిట్యూడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకరు చెప్పింది అసలు వినరు. వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే దాన్నే చేస్తారు. వీరికి విలువలేని చోట ఒక నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగా ఉంటారు. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే అస్సలు సహించరు. ధనుసు రాశి వారికి ఈ 4 రోజులలో ఎంతో అదృష్టం వస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ధనుసు రాశి వారు ఈ 4 రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ధనుసు రాశి వారు మీకు వీలైతే ఈ 4 రోజులలో మూగజీవులకు ఆహారం దానంగా చేయండి. దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. రాబోయే రోజులలో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ధనుసు రాశి వారు ఈ 4 రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దాని వలన మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితోనూ పంచుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దాని వలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజులలో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. అలాగే 1, 5 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. అయితే ధనుసు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం పూజా నియమాలు పాటించడం, గురుదేవాలయానికి వెళ్ళడం, శనగల మాలను గురుదేవునికి సమర్పించడం ఇలాంటివి చేయడం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ధనుసు రాశి గురించి తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.